ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖలో భారీగా అవినీతి జరుగుతుందని టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తీవ్ర ఆరోపణలు సంధించారు. విజయనగరం పార్టీ ఆఫీస్ అయిన అశోక్ బంగ్లాలో మీడియాతో కిమిడి నాగార్జున మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి బొత్స హయాంలో భారీ అవినీతి జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. పిల్లలకు ఇస్తున్న ఉచిత పుస్తక ముద్రణలో ముడుపులు పుచ్చుకున్నారని ధ్వజమెత్తారు. గతంలో తాను చెప్పినట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ మద్యం శాఖకు మంత్రిగా ఉండాలని చెప్పానని, అందులో భారీగా ముడుపులు పుచ్చుకుని తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని అన్నానని కిమిడి నాగార్జున గుర్తు చేశారు. కానీ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యాశాఖలో కూడా అవినీతి ఇంత గట్టిగా చేయొచ్చా అని ఆశ్చర్యం కలుగుతుందని నాగార్జున అన్నారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలో కూడా ఘోరంగా అవినీతి జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు మద్యం శాఖకు మంత్రి కింద ఉండాలి, అందులో అయితే ఆయనకు బాగా కిక్ బ్యాక్స్ వస్తాయి, విద్యాశాఖ మంత్రి కింద విద్యార్థులకి ఈయనేమి దిశానిర్దేశం చేయగలరు అని చెప్పి ఆన్ రికార్డే అన్నాను. కానీ ఆయన్ని ఈ 2 సంవత్సరాలు చూస్తే విద్యాశాఖలో కూడా అవినీతి ఇంత గట్టిగా చేయొచ్చా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈ రోజున మనం చూసుకుంటే పిల్లల పుస్తకాల ముద్రణలో కూడా అవినీతి జరుగుతూ ఉంది అనే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏమండి, గత సంవత్సరం ఒక పేజీ ఖరీదు 110 రూపాయలండి. 110 రూపాయలు ఉండేది. ఈ రోజున 85 రూపాయలకి రేటు పడిపోయింది. 110 రూపాయలు ఉన్న గత సంవత్సరము ఉచిత పుస్తకాలు ప్రభుత్వం ఇస్తుంది కదా, దానికి 34 పైసలు అని చెప్పి గత సంవత్సరం నిర్ణయించారు. 35 రూపాయలకి కేజీ పేపర్ విలువ పడిపోతే అదే 34 పైసలు ఎందుకుంది? దీనికి టెండర్లు ఎందుకోసం అని చెప్పి పిలవలేదు? బొత్స సత్యనారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది తీవ్రమైన అవినీతి కాదా? ఎంత పర్సంటేజ్లు మిగులుతున్నాయి, ఎవరెవరికి వెళ్తూ ఉన్నాయి? అదే రకంగా నేను చెప్పిన 34 పైసలు పేజీకి ప్రభుత్వం ఇచ్చే ఉచిత పుస్తకాలకండి, అవి కాకుండా ప్రైవేట్ మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు. దీనికంట పేజీకి 44 పైసలు అంట. ఎందుకు ఈ వ్యత్యాసం? అంటే తల్లిదండ్రుల మీద భారం పడాలా? తల్లిదండ్రులు కొనే ప్రతి పుస్తకంలో ఈ అవినీతి సొమ్మంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంది? ఇదంతా కూడా బొత్స సత్యనారాయణ గారు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడూ కూడా ఆంధ్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం దగ్గర తక్కువ రేటుకి పేపర్ కొంటూ ఉంటుందండి. మరి ఇప్పుడు వచ్చేసరికి ఎందుకోసం అని చెప్పి వాళ్ళ దగ్గర కొనకుండా అధిక రేట్లకి బయట కొంటున్నారు. అదే రకంగా ఈ రోజున ప్రభుత్వం ఇంతకుముందు ఆ తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఏదైతే పేపర్ తీసుకునే వాళ్ళో అదంతా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ప్రింటింగ్ ప్రెస్లు ఏవైతే ఉండేవో వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెం ఇచ్చేసి, అయ్యా మీరు ప్రింట్ చేసి పుస్తకాలు మాకు ఇవ్వండి అని చెప్పేవారు. దీనివల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలు అన్నీ కూడా బ్రతికి బాగుండేవి. ఈ రోజున అన్నీ కూడా ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా ఒక 16 కంపెనీలకు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి ఇస్తూ పేపరు మీరే కొనుక్కోండి, ప్రింటింగ్ కూడా మీరే చేయండి, మేము నిర్ణయించిన ధరలకు అని చెప్పి అంటూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే పెద్ద కంపెనీలకే ఇవ్వడం వల్ల అవినీతి సొమ్ము బాగా మాట్లాడుకుంటున్నారు ఎవరి పర్సంటేజ్లు ఎంత అని. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.